శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2024 ఏరియల్ వ్యూ ఎలా ఉందో క్లుప్తంగా 8 పాయింట్లలో తెలుసుకుందాం. ఇక ఈ పాయింట్ చెప్పబోయే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి గమనిక తెలియజేస్తాం. అదేమిటంటే, రాశి ఫలితాలు మనం తెలుసుకుంటుంటాం ఉగాదికి. ఆ ఉగాదికి పంచాంగాలు వస్తాయి. ఆ పంచాంగాల్లో ఇంత ఆదాయము ఇంత ఖర్చు అని ఉంటుంది. అలాగే జనవరికి కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా. మరి ఇది ఇక్కడ ఆదాయం ఎంత, వ్యయం ఎంత, చాలామందికి అదే అనుమానం వస్తుంటుంది. మరి ఆదాయం అంటూ ఉండదా, సంఖ్య ఫిగర్ ఉండదా, వ్యయం ఫిగర్ ఉండదా? కనుక ఈ గమనిక విని ఆ తర్వాత నిర్ణయించుకోండి. ఇప్పుడు రేపు ఏప్రిల్ 9వ తేదీ ఉగాది. అది క్రోధినామ సంవత్సరం ఉగాది. పంచాంగాలు వచ్చేసాయి. ఆ పంచాంగాల్లో మీనరాశికి మీరు ఫలితం చూసుకున్నారనుకో, మీనరాశికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అని బుక్ చూస్తే 11 ఆదాయము 5 ఖర్చు ఉంటుంది. 11 ఆదాయము 5 ఖర్చు. పర్వాలే, మనకు 11 ఆదాయం బాగానే ఉంది, ఖర్చు కేవలం 5 మిగిలింది అంటే 6% మిగులుతుంది. అంతేగా 11 -5 పోతే 6 పాయింట్స్ ఉన్నాయి. పర్వాలేదు, ఇబ్బంది లేదు, అప్పులు తీరుతాయి అనుకోవచ్చు. వీటిని మాత్రం నమ్మవద్దు. ఈ ఫిగర్స్ పక్కా బూటకం, పక్కా మోసం. ఎట్లా మోసం చెప్తా వినండి. ఈ లెక్కలు ఆదాయము వ్యయం అనేటువంటివి అసలు ఎలా నిర్ణయిస్తారంటే, ఉగాది ఎప్పుడైనా సరే, రేపు వచ్చి ఉగాది మంగళవారం ఉగాది ఎప్పుడు వచ్చినా మీకు ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 5 ఉంటుంది. కలియుగం పుట్టిన నుంచి కలియుగం ఎండింగ్ అయ్యేంత వరకు కొన్ని వేల సార్లు వస్తుంటుంది. మంగళవారం అంతా ఇదే ఉంటుంది. ఒక సోమవారం వస్తే ఆ ఫిగర్స్ వేరు, బుధవారం వస్తే ఫిగర్స్ వేరు, శుక్రవారం వేరే ఫిగర్స్. కనుక ఇది వారాన్ని బట్టి నిర్ణయించారే తప్ప ఆ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఇది నిర్ణయించలేదు. మరి ఆ సంవత్సరంలో ఉదాహరణ రేపు సంవత్సరం ఉంది, రాబోతున్న 2024 క్రోధి ఉంది. మరి 2 పెద్ద గ్రహణాలు ఉన్నాయి, సంపూర్ణ గ్రహణాలు. ఆ తర్వాత షడ్గ్రహ కూటము లేకపోయినా పంచగ్రహ కూటమి ఉంది, చాతుగ్రహ కూటమి ఉంది, త్రిగ్రహ కూటమి ఉన్నాయి, కుజశనుల కలయికలు ఉన్నాయి. ఆ తర్వాత కుజ రవిలు కలయికలు ఉన్నాయి, కుజరాహులు కలయికలు ఉన్నాయి, రవిశనుల కలయికలు, కుజుని పైన శని యొక్క వీక్షణ. ఆ తర్వాత రవికేతువుల కలయికలు 1.25 ఉన్నాయి, కొండవేటి చాంతాడు ఉన్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో అయితే ఇంకా అరిష్టయోగాలు ఉంటాయి. ఇలాంటివన్నిటిని లెక్కించి క్రోడీకరించి అప్పుడు వాటి మీద కుస్తీ పట్టి ఇంత వ్యతిరేక స్థితులు ఉన్నాయి, ఇంత అనుకూల స్థితులు ఉన్నాయి, కనుక ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఖర్చు పోతుంది, ఇంత మిగులుతుందని లెక్కేసి చెప్పాలా. ఇవేమీ లేకుండా వీటన్నిటిని వదిలేసి, గాలికి వదిలేసి, మంగళవారం వచ్చిందండి అందువల్ల మీకు 11 ఆదాయం 5 ఖర్చు అంటే చెవులో పువ్వు పెడుతున్నారు. ఒక పంచాంగకర్తగా నేను చెప్తున్నాను, మేము చేసే తప్పు పనే, నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నాను. ఇది గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు నా పంచాంగాల్లో చాలా వివరంగా వస్తున్నాయి. వీటిని నమ్మవద్దు. కనుక ఒక పర్సంటేజ్ అంటూ చెప్పాలి. ఆ పర్సంటేజ్ చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ ఈ నేపథ్యంలో 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా మొత్తం 366 రోజులు ఉన్నాయి. ఈ 366 రోజుల్లో 2 పంచాంగాలు ఉంటాయి. శోభకృతనామ సంవత్సరం పంచాంగం 99 రోజులు ఉంటుంది. క్రోధినామ సంవత్సరం పంచాంగం 267 రోజులు ఉంటుంది. 99 + 267 ఎంత? 366. అదే 2024. కనుక ఈ 2024 లెక్కేస్తే మీకు అందేటువంటి లబ్ధి ఎంతంటే 46%, అంటే అబవ్ యావరేజ్. కాబట్టి 46% పరిపూర్ణంగా అనుకూలతలంటూ ఉన్నాయి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఉన్నాయి. ఇలాంటి వ్యతిరేక గ్రహాలు ఉన్నాయి కనుక జనవరి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్య వారం ఒక పరిహారం పాటిస్తే సరిపోతుంది. ఏమిటా పరిహారం? వెరీ సింపుల్ రెమెడీ. అదేంటంటే శనగలు, చిన్న శనగలు ఉంటాయి,
నోములు వ్రతాలకి వాడుతుంటాం కదా శనగలు. ఆ శనగల్ని ఈ రాత్రికి నానబెట్టుకున్నాం అనుకో, రేపు ఉదయం తెల్లవాటికి నానిపోతాయి. రేపు ఉదయం నిద్ర లేవగానే దంతధావనం బ్రష్ చేయటము, ఆ నానబెట్టిన 16 గింజల్ని తినేయటము, తాగాలనుకుంటే మంచినీళ్ళు తాగటమే. కాఫీ టీలా ఒక పావు గంట అరగంట తర్వాత కాఫీ టీ తాగండి, సరిపోతుంది. ఏ నక్షత్రం వారు ఏ రోజు నానబెట్టుకొని ఏ రోజు తినాలని మనకు వీడియోలో చెప్తాను. ఇక మొత్తం 8 పాయింట్లు చెప్పా కదా. 8 పాయింట్లో మొదటి పాయింట్కి వద్దాం. మొదటి పాయింట్ డేట్ ఎప్పుడంటే జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ దాకా ఉన్నటువంటి అన్ని రోజులు ఎట్లా ఉంటాయంటే, నేనే మంత్రి, నేనే రాజు, ఆల్ ఇన్ ఆల్, వన్ మ్యాన్ ఆర్మీ, ఒక విర్రవీగే విధంగా ఉంటుంది. మీరు సామాన్యంగా ఎవరన్నా చూస్తే పైకి ఇట్లా చూస్తారు, ఏమిటే కళ్ళు పైకి వచ్చాయే అంటారు కూడా కొంతమంది. అంటే మీకు ఏముందనండి అంత భరోసాగా ఉన్నారని అడిగేవారు ఉంటారు. ఏదైనా గ్రహ సంచార స్థితిగతుల వలన జనవరి 1 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ దాకా గతం కంటే అనుకూలతలు పెరుగుతాయి. దాన్ని కొంచెం విర్రవీగే విధంగా కొంతమంది ఫోజులు కొట్టేస్తారు. అందరూ కాదు, కొంతమంది ఫోజులు వేస్తుంటారు. కనుక ఏదైనా పాజిటివ్ మేనర్లో మొదటి పాయింట్ గడిచిపోతుంది, దిగులు చెందాల్సినంత అవసరం లేదు. ఇక రెండవ పాయింట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 13వ తేదీ దగ్గర నుంచి మార్చి 14వ తేదీ వరకు. అది ఎట్లా ఉందంటే ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. 5 రూపాయలు ఖర్చు ఉందనుకో, దానికి 100 టైమ్స్ పెరుగుతుంది. అంటే మీరు ఊహించిన దానికంటే అదనంగా 100 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది, అబ్నార్మల్ ఎక్స్పెండిచర్. కనుక ఆ టైంలో వివాహాలు ఏమైనా చేసేవారు ఉంటారు కొంతమంది, అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే అది మాఘమాసం కనుక గృహప్రవేశాలు ఇవే ఉంటాయి. కనుక అది తడిసి మోపడే కూర్చుంటుంది ఖర్చు. సో 5% ఖర్చు ఉంటుంది అనుకుంటే అది 500% అవుతుంది. అనుకున్న దానికి 100 టైమ్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత ఖర్చు పెరుగుతుంది. కనుక కొంచెం జాగ్రత్తగా గమనించి మీ స్థాయికి తగ్గట్టుగా ఖర్చును పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దిగిన తర్వాత లోతు తెలుస్తుంది. సమయానికి డబ్బు కాకపోతే వడ్డీలకి తెస్తారు. వడ్డీ ఎంతైనా పర్లేదండి, ముందు పర్పస్ సర్వ్ కావాలి. అందువలన ఇది ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఆలోచించి అవలోకించి ఆ తర్వాతనే ఖర్చు పెట్టడానికే, ఆ కార్యక్రమం నిర్వహించుకోవడానికే ప్రయత్నం ఉంటూ చేయాలి. ఇది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్, మార్చి నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు. ఇది ఎలా ఉందంటే, 5 రూపాయలు వస్తుందేమో అనుకుంటే అది 100 టైమ్స్ పెరుగుతుంది. ఇందాకది 5 రూపాయలు ఖర్చు అవుతుంటే 100 టైమ్స్ పెరిగి ఖర్చు చేసింది. ఇప్పుడు 5 రూపాయలు మనకు వస్తుందేమో అనుకుంటే అది 500గా వస్తుంది. 100 టైమ్స్ పెరుగుతుంది. ఎంత డిఫరెన్స్ చూసారా రెండవ పాయింట్కి మూడవ పాయింట్కి? అంటే ఒక విధంగా అది 100 టైమ్స్ ప్లస్ కనబడుతుంటుంది. డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. బాగానే ఉందండి, 5 రూపాయలు వస్తునుకుంటే 500 వస్తునుకున్నా. కానీ ఈ మూడవ పాయింట్లో మధ్యలో చిన్న ఇబ్బంది ఉంది. అదేమిటంటే, మూడవ పాయింట్ డేట్ ఎప్పుడు? మార్చి 14 నుంచి ఏప్రిల్ 22వ తేదీ దాకా అన్న. అయితే ఏప్రిల్ 8వ తేదీన ఏం జరుగుతుందంటే, ఫాల్గుణ అమావాస్య రోజు. ఆ రోజున మీ రాశిలోనే, ఎక్కడ? మీ రాశిలోనే సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి జరుగుతుంది రాహువుతోటి. అది చిన్న చితగా గ్రహణం కాదు, 4 నిమిషాల 27 సెకండ్ల పాటు ఆ గ్రహణం ఉంటుంది. అది భారతదేశంలో కనపడదు. ఎక్కడ కనపడుతుంది? ఉత్తర అమెరికాలో కనపడుతుంది. అది ఎక్కడ కనపడినప్పటికీ దాని యొక్క ఇంపాక్ట్ దాని తర్వాత 15 రోజుల తర్వాత నుంచి నేనున్నాను అంటూ దాని ప్రభావం చూపుతుంటుంది. ఏం కంగారు పడద్దు, మనకు పరిహారం ఉంది, దిగులు చెందాల్సిన అవసరం లేదు. వివరం కోసం తెలియజేస్తున్నా. సో మూడో పాయింట్ 100 టైమ్స్ బ్రహ్మాండంగా ఉంటున్నప్పటికీ మధ్యలో ఇది పానకంలో పుడకలాగా గ్రహణం వచ్చిందిగా. కనుక దాని ప్రభావం
ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ వరకు 4వ పాయింట్ మీద దాని యొక్క ఫలితాలు చూస్తే అంత భ్రాంతిలాగా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాని పరిస్థితి. ఫలితాలు చూస్తేనా అంత ఎగనెస్ట్గా ఉంటాయి. సవ్యంగా ఇది నడవదు. రుణభారం పెరిగే అవకాశాలు ఉంటాయి, శత్రుభారం పెరిగే అవకాశాలు ఉంటాయి, ఖర్చు భారం పెరిగే అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి పరిస్థితి తలుచుకొని దుఃఖపడుతూ కొంచెం వెనుకంజ వేద్దామా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంటారు. చూసారా? కనుక ఇది భ్రాంతి అనుకోవచ్చు. అది భ్రాంతిలాగే ఉంటుంది, కానీ నిజమే. భ్రాంతిలాగా ఉండి సత్యం తెలుసుకుంటారు కొంతమంది. సో 4వ పాయింట్ ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ వరకు అంతా భ్రాంతియేనా? నిజమే, అంతా భ్రాంతి. కానీ హోప్లెస్, హెల్ప్లెస్. వీలైనంత వరకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి, మీకు ఫలితాలు అనుకూలంగా సవ్యంగా ఉండవు. కొంతవరకు రుగ్మతలు కూడా ఎక్కువ ఉంటాయి. పైగా మీకు ఏలినాటి శని మొదటి భాగం జరుగుతున్నది, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 5వ పాయింట్, అది జూన్ 1 నుంచి ఆగస్టు 15. జూన్ 1 నుంచి ఆగస్టు 15 అంటే జూన్ 30 రోజులు, జూలై 31 రోజు, ఆగస్టు 15, మొత్తం 2.5 నెల, 2.5 months. ఈ 2.5 months ఎలా ఉందంటే ఇది భ్రాంతి గింతి గాలి అయిపోయింది. 4వ పాయింట్ 4వ పాయింట్లో 5వ పాయింట్లో మాత్రం చక్కగా అనుకూలంగా బెటర్మెంట్ ఫలితాలు వస్తూ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, పెళ్లి చూపుల్లో కావచ్చు, నిశ్చయితాంబలో కావచ్చు, శుభకార్య పరంపరలో కావచ్చు, గృహ నిర్మాణంలో కావచ్చు, గృహ కొనుగోలులో కావచ్చు, లేదా గృహ అమ్మకంలో కావచ్చు, బంగారు కొనుగోలులో కావచ్చు, అంతా కూడా ఢమాకా ఢమాకా, డబుల్ ఢమాకా, ట్రిపుల్ ఢమాకా, అట్లా విధంగా పరిస్థితులు ఉంటాయి. మీరే ఆశ్చర్యపోతుంటారు. అమ్మా బాగుంది, బెటర్మెంట్ రిజల్ట్స్, అనుకూలతలు ఉన్నాయి. అంతకుముందు భ్రాంతి అయినా ఆ నెల ఎట్లా గడిచిపోయింది. 4వ పాయింట్, ఈ 5వ పాయింట్లు మాత్రం మనకు బాగా అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి ఆశలు చిగురిస్తాయి. నెక్స్ట్ ఇంకా 6వ పాయింట్, ఇది డేటు ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు. ఇది కొద్దిగా గొంతు పట్టుకుంటుంది. అంతకుముందు ఎవరినో ఏదో గిల్లుంటారు, పో నీకు దిక్కుని చూడు చెప్పుకోపోని ఎవరో అన్నారనుకో, వాడు ఇప్పుడు దిక్కు వాడికి కనపడి వాడు వస్తాడు. ఏమన్నావు ఆ రోజు అని శత్రు వృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడవద్దు, ఆవేశంగా మాట్లాడవద్దు. ఆ తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక కొంచెం అలర్ట్గా ఉండాలి. రుణభారం పెరుగుతుంది. రుణభారంతో పాటు రుణం కోసం ప్రయత్నం చేసినా కూడా దొరకదు. బంగారం తాకట్టు పెట్టాం, ఒక్కోసారి ఇదేదో వద్దండి మాకు వద్దు, ఇదే దొంగ బంగారం, అది బంగారం, ఈ బంగారం అనేవాళ్ళు ఉంటారు. కనుక పరిస్థితి బాగలేకపోతే కర్ర కూడా పామే కాటేస్తుంది. సో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు రుణం, శత్రుత్వం, దీనికి తోడు అనారోగ్యం, ఏదో చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ మొదలవుతాయి. దానికి డబ్బులు కావాలి. ఏదో ఆ టెస్ట్కి పోతే ఆ టెస్ట్ 10,000, 5,000, 3,000, 6,000 అంటారు. మరి ఈరోజు టెస్ట్ కాదు 4 చోట్ల టెస్ట్ చేయించాలంటారు. అంత అయిన తర్వాత ఇది బాగలేదు ఏదో అని చెప్తారు. మన సెకండ్ ఒపీనియన్కి మళ్ళీ ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ ఈ టెస్ట్ పనికిరాదు మళ్ళీ టెస్ట్ అంటారు. తడిసిపోయినప్పుడు అవుతుంది. కనుక షేర్ మార్కెట్ చూస్తేనా అంతంత మాత్రం, స్పెక్యులేషన్, జూదం, అది కూడా కలిసి రాదు. సో టేక్ కేర్. ఇవన్నీ 6వ పాయింట్లు. ఇంకా 7వ పాయింట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ దాకా. 50-50. అటు మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఏదైనా చక్కగా అనుకూలతల వైపే మొగ్గు చూపుతుంటారు. మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. కానీ మీరు ప్లస్లే వైపే మొగ్గు చూపుతున్న కారణంగా మైనస్ వాడు ఒకటి ఉంటాడు, ప్లస్ వాడు ఉంటాడు. ఇట్రా మా దగ్గర షాప్లో కొందూరా అని ఒకటి పిలుస్తాడు, మా షాప్లో కొందూరా అని వాడు పిలుస్తాడు. ఈ షాపుకి పోదామా, ఈ షాపుకి పోదామా, కొంచెం డైలమా అంటారు. ఈ షాప్ వాడు కొంచెం డూప్లికేట్ వస్తువులు అమ్ముతాడేమో అని తెలిసింది, ఇటు పోదాం అంటారు. కనుక ఆ సమయానికి
కొంచెం అనుకూలంగా ఆలోచన వచ్చిన కారణంగా అనుకూలం వైపు మళ్ళుతారు. ఇవి మళ్ళాలంటే పరిహారం కనుక ఇవి పాటిస్తే కొంతవరకు మీది బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంటుంది. సో ఈ 7వ పాయింట్లో సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15వ తేదీ దాకా అంతా కూడా అనుకూలంగా ఉంటుంటే మధ్యలో ఇంకొక గ్రహణం వచ్చి పడింది. అదేంటంటే అక్టోబర్ 2వ తేదీ, మనకు ఆ రోజు హాలిడే, గాంధీ జయంతి. ఆ రోజునే ఒక సంపూర్ణ కంకణాకార సూర్యగ్రహణం మీకు 7వ స్థానంలో వచ్చింది. మరి గ్రహణం జరిగింది అక్టోబర్ 2వ తారీఖు. అది భారతదేశంలో కనపడదు, ఇతర దేశాలు కనపడుతుంది, అయినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అది కనపడిన తర్వాత 15 రోజుల తర్వాత దాన్ని నేనున్నాను అంటుంది. ఆ ఉంటే ఎప్పుడు వస్తావు అన్నావు అనుకో, వస్తా అని. అది 8వ పాయింట్ మనం చెప్పుకుందాం. ఏమిటిది? అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 2-3 రోజులు కాదు, 2.5 నెల, ఈ 2.5 months అంతా మైనస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. ఈ 2.5 monthsలో హోప్స్ పెట్టుకోకూడదు. ఎవరో మీకు సహాయం చేస్తాము అని మీకు మాటిస్తే అక్కడ హెల్పింగ్ ఏ ఉండదు. నో హెల్ప్ నో హోప్. కనుక కొంచెం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం దిగులు చెందకుండా ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్లాల్సినంత అవసరం ఉందని కూడా గమనించాలి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనకు పరిహారం అవసరం. ఆ పరిహారం ఎప్పటి నుంచి? జనవరి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా మధ్యలో వారం పాటించాలి. మధ్యలో కొన్ని వారాలు మిస్ అయినా ఏం కంగారు పడాల్సినంత అవసరం లేదు. ఇంతగా పరిహారం ఏమిటి? శనగలు తినాలా, నానబెట్టిన శనగలు తినాలా. ఎప్పుడెప్పుడు తినగా ఏమిటి అంటే, మీన రాశిలో ఉండేటువంటి మొదటి నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు. వీరు బుధవారం రాత్రి 16 గింజలు నానబెట్టి తెల్లవారితే గురువారం కదా, గురువారం ఉదయాన్నే బ్రష్ చేసేసి 16 గింజలు తినేసి అని మంచిని తాగండి. కాఫీ టీలు ఒక పావు గంట అరగంట తర్వాత కాఫీలు తాగండి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు శుక్రవారం రాత్రిపూట ఇది నానబెట్టి శనివారం ఉదయాన్నే ఇది తినడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం రాత్రి నానబెట్టి శనివారం ఉదయాన్నే దంతధావనం కాగానే తినండి. ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులు మంగళవారం రాత్రిపూట నానబెట్టి బుధవారం ఉదయాన్నే నిద్రలేవంగానే బ్రష్ చేసి తినండి. సో ఆ విధంగా జనవరి 15వ తేదీ దగ్గర నుంచి మే 31వ తేదీ మధ్యలో వారం చేస్తుంటే కొంత అనుకూలత రావటమే కాకుండా మీకు డెవలప్మెంట్స్ వచ్చేసి మొత్తం 46%గా అనుకూలతలు వస్తాయి. అయితే రాబోయేటువంటి పంచాంగంలో 11 ఆదాయము 5 ఖర్చు అనే ఉంటుంది కనుక దాన్ని చూసి ఎలాంటి కంగారు పడాల్సినంత అవసరం లేనే లేదు. కనుక నా పంచాంగం చాలా వివరంగా ఇచ్చాను కనుక వివరం కూడా ఇచ్చాను. ఎప్పుడైనా సరే పంచాంగంలో ఉండేటువంటి ఆదాయాలు వ్యయాలు చూసి నివ్వెరపోవద్దు. సంవత్సరం లోపల ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి తప్ప ఇది మంగళవారం వస్తే ఇంత ఆదాయం ఏ ఉంటుంది, సోమవారం వస్తే ఇంత ఆదాయం ఏ ఉంటుందని చెప్పేటువంటి కాకమ్మ కబుర్లకు లొంగవద్దు, విశ్వసించవద్దు. చక్కగా పరిహారం పాటిస్తూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.